ఈరోజు దేవుని వాక్యం ప్రేమ గురించి నేర్చుకున్నాము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చూడండి, ప్రేమ అనేది అంత గొప్పదని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనము ప్రేమ కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? అందుకాయనని పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని అనియే ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ఈ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 22:37-40 దాకా. చూడండి, ఇవన్నీ ప్రేమ గురించి. ఇంకా ఏం చెప్తున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. యేసయ్యని మనం నమ్ముతో ఉండాలని చెప్పి చెప్తున్నారు. యేసయ్యని ఈ లోకానికి మన యేసయ్యని పంపించారు కాబట్టి యేసయ్యని నమ్ముతోని ఉండాలని చెప్పి ఈ యేసయ్య నమ్ముతోని ఆయన మీద విశ్వాసం ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు ప్రేమ గురించి? అది యోహాను సువార్త 3:16